హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే సండే రోజు సండే స్పెషల్గా మటన్ కర్రీ అయితే చేశానండి. అది ఎలా చేశా అనేది అసలు అయితే వీడియో తీయాలి అనుకోలేదు, కానీ ఒకసారి అయితే వీడియో తీద్దామని ఇలా తీస్తున్నాను. ఇక్కడైతే ముందుగా ఆయిల్ వేసండి. ప్యాన్ స్టవ్ మీద పెట్టాక ఆయిల్ వేసుకొని దానిలో అయితే ఒక లవంగా, ఒక బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క వేసాను. తర్వాత అయితే ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి. తర్వాత ఉల్లిపాయలు వేసేసుకొని మగ్గించుకున్నాను. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అయితే ఒక హాఫ్ కిలో మటన్ అయితే శుభ్రంగా కడిగేసుకొని ఒక 3-4 సార్లు కడిగిన తర్వాత దీనిలో అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని అయితే చక్కగా కలుపుతున్నాను. ఉల్లిపాయల్లో మొత్తం కలిసేలాగైతే కలుపుతున్నాను. ఇదంతా మంచిగా కలిసిపోవాలండి. దీనిలో అయితే ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేస్తాను. దీనిలో ముందుగా వేసి చక్కగా కలిపి మూత పెట్టుకున్నామంటే మటన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి ముక్కలు మంచిగా మగ్గిపోతాయండి. అవి ఉడికిపోతాయి కూడా, కొంతవరకు అయితే ఉడుకుతాయి. ముందుగా పసుపు మాత్రమే వేసి ఇలాగ కలిపేసి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి అలా వదిలేసాను కాసేపు. మటన్ని నేను ఇంతకుముందు వేరే స్టైల్లో చేశానండి, అది అయితే అప్లోడ్ చేశాను. కానీ ఇది ఇంకొక మామూలుగా అందరూ క్యాజువల్గా ఎలా చేస్తారో అలాగే చేశాను. ఇది ఇంతకుముందు చేసింది మాత్రం కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను. దీని మీద అయితే మూత పెట్టి కాసేపు అలా వదిలేస్తే చూసారు కదా, దానిలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా మగ్గిపోయి కొంచెం అయింది కదా ఇక్కడ. ఇప్పుడు దీనిలో అయితే ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాండి. వేసి దీన్ని కూడా మళ్ళీ కలిపేసి మూత పెట్టామనుకోండి, చక్కగా కలిసిన తర్వాత మూత పెట్టుకుంటే మళ్ళీ దానిలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చక్కగా ఉడికిపోతాయండి ముక్కలు కూడా. ఆ తర్వాత ఉప్పులు కారాలు వేసుకుందాము. ముందుగా అయితే దీన్ని కాసేపు మూత పెట్టి అలా వదిలేసేద్దాము. మటన్ కూడా ఎక్కువ టైం ఏం పట్టలేదండి, ఇలాగ చేస్తే తొందరగా ఉడికిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూశాను. ఇలా కొంచెం దానిలో ఉండే వాటర్ అంతా చాలా వరకు ఇంకిపోయింది కదా. ఇప్పుడు దీనిలో అయితే ఉప్పు కారాలు యాడ్ చేసుకుంటాను. దీనిలో మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలండి. నేనైతే ఒక 2.5 స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. ఇది ఎక్కువగా ఘాటుగా లేదు కాబట్టి 2.5 స్పూన్ల వరకు వేసాను. దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ ఎప్పుడైనా కొంచెం తగ్గించి వేసుకోవాలండి. తగ్గించి వేసుకుంటే తర్వాత మళ్ళీ ఏమైనా అవసరమైతే మనం తర్వాత అయినా కలుపుకోవచ్చు. కానీ ముందుగానే ఎక్కువగా వేసుకున్నామంటే తర్వాత ఏం చేయలేము కదా. అందుకే నేను ముందుగా అసలు తగ్గించే వేస్తాను ఎప్పుడైనా. ఇలాగ మంచిగా కలిపేసి కాసేపు మూత పెడితే ఆ ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది. ఆ తర్వాత వాటర్ వేసుకుంటాను. కొంచెంసేపు మగ్గించుకోవాలండి, ఎందుకంటే కారం పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇలా ఉప్పు కారం వేయగానే వెంటనే వాటర్ పోసేసి కుక్కర్లో పెట్టటాలు ఇలా చేస్తే అది కొంచెం ఎలాగైనా కారం మగ్గకపోతే బాగుండదండి. ఇలా కారం మగ్గిన తర్వాత కాసేపు దీనిలో ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే పోసేసాను. వాటర్ కూడా మాటికి పోసుకోకుండా ఒకేసారి మనకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి ఒక్కసారి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే గ్రేవీకి సరిపడా ఇలా పోసేసాను. ఇలా పోసి ఉడికించానండి. చాలా వరకు ఉడికిపోయింది, ముక్కలు కూడా ఉడికిపోయాయి. చూసారు కదా, సూప్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు దీనిలో అయితే గరం మసాలా పౌడర్ వేసానండి, 1 స్పూను. అలాగే ఒక పావు స్పూను జీరా పౌడర్, మనం జీలకర్రని వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, దాన్ని అయితే ఒక పావు స్పూన్ వేసాను. ఇలా వేసిన తర్వాత కొంచెం సేపు అయితే స్టవ్ మీద ఉంచానండి. మరీ అస్సలు సూప్ లేకుండా పోతే బాగుండదు కదా. అందులోనూ మనం స్టవ్ ఆఫ్ చేసినప్పుడు కొంచెం సూప్గా ఉన్నప్పుడు బంద్ చేసుకున్నామనుకోండి, తర్వాతకి మనం తినే టైం కల్లా ఇంకా చిక్కబడిపోతుంది కదా. అలాగైతే నేను కొంచెం సూప్గా ఉన్నప్పుడే స్టవ్ అయితే ఆపేసుకుంటానండి. ఇంకా నేనైతే దీనిలో కొత్తిమీర కూడా వేయలేదు, అయినా కానీ చాలా సూపర్ టేస్టీగా కుదిరింది. చూసారు కదా, ఇక్కడైతే దగ్గర పడిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆపేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా దగ్గరగా అయిపోయిందో. ఎంతో టేస్టీగా ఉందండి. ఈ విధంగా చేస్తే మాత్రం కూర చాలా బాగుంటుంది.